హలో హాయ్ అందరికీ ఈరోజు మటన్ కీమా వండుతున్నాను. మటన్ కీమా కోసం ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, కలిసేటట్టు ఇవన్నీ ఇలా మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్తో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఇంకా వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇది వచ్చి కీమా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఆనియన్స్ బాగా పచ్చివాసన పోయి మగ్గిపోయిన తర్వాత ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న కీమా మొత్తం వేసుకోవాలి. వేసుకుని ఆనియన్స్ ఈ కీమా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఈ మటన్ కీమా మొత్తం ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని చూసారు కదా, ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కీమా మొత్తం ఉడికేంత వరకు మూత పెట్టుకుని మొత్తం ఉడికించుకోవాలి. ఇలా కీమాలో ఉన్న వాటర్ అంతా కూడా మరిగిపోయి కీమా ఉడికిన తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా మటన్ మసాలా వేసుకోవాలి. మటన్ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం బాగా వేగనివ్వాలి. ఇలా 1 నిమిషం మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, మటన్ కీమా రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.